నా పేరు డాక్టర్ సిద్ధురాములు. సో నేను ఇక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ నారాయణకోతో మాకు ఎంఓయూ ఉంది. సో వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో మా దగ్గర స్టూడెంట్స్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్స్ చేస్తారో వాళ్ళకు అక్కడ టైఅప్లో ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీస్లో ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి. సో ఇక్కడ మేము ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. స్పెషల్గా డిప్లొమా, బీటెక్, ఇంజనీరింగ్ ఆర్ ఎనీ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాం మేము. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది తెలంగాణ సొసైటీ, తెలంగాణ గవర్నమెంట్ ఒక సొసైటీ. ఇది బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కొలాబరేషన్తో ఈ ఆర్గనైజేషన్ ఒకటి 1998లో సెటప్ చేశారు. ఇప్పటికి 27 ఇయర్స్ కంప్లీట్ అయింది. రీసెంట్గా ఫార్మేషన్ డే కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాము. ఈ సొసైటీకి, ఈ అకాడమీకి చైర్మన్ వచ్చేసి మన సీఎం గారు, వైస్ చైర్మన్ మన R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరూ మన చీఫ్ సెక్రటరీస్ అలా ఉంటారు అన్నమాట. ఇవన్నీ మనకు కన్స్ట్రక్షన్ సెక్టార్కి రిలేటెడ్ ప్రోగ్రామ్స్. కన్స్ట్రక్షన్ సెక్టార్లో ఇప్పుడు ఏదంటే చాలామందికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే బయటికి వస్తున్నారో వాళ్ళకు చాలా స్కిల్స్ అనేది ఉండట్లేదు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ టేకప్ చేయడానికి స్కిల్స్ అనేది ఉండట్లేదు, చాలా ల్యాకింగ్లో ఉంది. సో తెలంగాణ గవర్నమెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ, డిగ్రీ గ్రాడ్యుయేట్స్ కానీ, డిప్లొమా గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళకు మంచి ఆపర్చునిటీస్, మంచి ఎంప్లాయ్మెంట్ కెపాసిటీని పెంచడానికి అనేది ప్రోగ్రామ్స్ ఇక్కడ నేషనల్ అకాడమీ త్రూ రన్ చేస్తున్నారు గవర్నమెంట్స్. సో ఇక్కడ విద్యార్థులు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ఆప్ట్ చేసుకుని సక్సెస్ఫుల్గా సర్టిఫికేషన్ పొందుతారో వాళ్ళకు చాలా కన్స్ట్రక్షన్ కంపెనీస్ అక్రాస్ ఇండియా అనమాట, మనకు అన్ని 75 ఆర్గనైజేషన్స్తో MOUs ఉన్నాయి NACకి. సో అక్రాస్ ఇండియా వాళ్ళకు ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్ ప్లేస్మెంట్స్ సెల్ ఉంది. సో అన్నీ ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్.